వచనము. పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 14వ వచనము. ఈ విషయములను గూర్చి నీ ప్రజలకు జ్ఞాపకము చేసి వాగ్వాదములందు వారు పాల్గొనరాదని దైవ సన్నిధిన వారిని తీవ్రముగా హెచ్చరింపుము. అట్టి వాదములు మేలు చేయకుండాటయే కాక విను వారిని సర్వనాశనము చేయును. ఈ లేఖ తిమోతి గారికి వ్రాస్తున్న ఈ లేఖ పౌలు గారు చెరసాలలో బందీగా బంధింపబడి ఉన్న సమయంలో రాస్తూ ఉన్నాడు. చెరసాల నుండి రాస్తూ ఉన్నాడు. తన కాళ్లకు సంకెళ్లతో ఇనుప గొలుసులతో బంధింపబడి శిక్షను అనుభవిస్తూ రాస్తున్న లేఖ ఇది. ప్రియ దైవ బిడ్డలారా, ఏమని రాస్తున్నాడంటే, ఈ విషయములను గూర్చి నీ ప్రజలకు జ్ఞాపకము చేసి వాగ్వాదములందు వారు పాల్గొనరాదని దైవ సన్నిధిన వారిని తీవ్రముగా హెచ్చరింపుము. అట్టి వాదములు మేలు చేయకుండుటయే కాక విను వారిని సర్వనాశనము చేయును. ఏ విషయముల గురించి పౌలు గారు తిమోతి గారికి ఈ లేఖను రాస్తున్నాడంటే, మనం 13వ వచనాన్ని గమనించినట్లయితే ఈ విధముగా రాస్తూ ఉన్నాడు. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహం ఉనర్చుకొనలేడు గదా అను ఈ వాక్కులు యథార్థము. పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే, మనము ఆయనను నమ్మని వారమైనను, మనము యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకుడని నమ్మకుండా విశ్వసించకుండా ఉన్నవారమైనను కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు అతను, మన రక్షకుడు. మనము ద్వంద్వ వైఖరి గలవారము. మన భక్తి అనేది చల్లగానైనను వేడిగానైనను ఉండదు, నిలువెచ్చగా ఉంటుంది అని రాస్తూ లేఖలో ఏమంటున్నాడంటే, మనం ఇంత అవిశ్వాసులమైనప్పటికీ కూడాను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును మన ఎడలా. అంటే ఆ కరుణామయుని యొక్క కరుణ, ఆ కృపను మనపైన ఎంతగా కురిపిస్తూ ఉన్నాడు, ఆ దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, తిమోతి నీవు నీ ప్రజలకు నీవు తెలియజేయాలి అంటూ, ఆత్మద్రోహం ఉనర్చుకొనలేడు కదా. మనలాగా అతను బయటకు ఒక మాట మనసులో ఒక మాట ఉంచుకుంటూ ఆత్మవంచన చేసుకుంటూ జీవించిన దేవుడు మన దేవుడు కాదు కదా మన మధ్యలో. అతను ప్రేమామయుడు, అతడు కరుణామయుడు. అతని కరుణ ప్రతి ఒక్కరిపైన కురిపించుటకు తాను శిల్వ బలియాగము చేసిన మన రక్షకుడైన యేసయ్యా. కాబట్టి ఆయన ఆత్మ ద్రోహము ఉనర్చుకొనలేడు గదా అను ఈ యథార్థములను నీవు ప్రజలందరికీ కూడా తెలియచేయుము అని 13వ వచనంలో పేర్కొంటూ 14వ వచనంలో అంటున్నాడు, ఈ విషయములను గూర్చి నీ ప్రజలకు జ్ఞాపకం చేసి వాగ్వాదములందు పాల్గొనరాదని. మీరు ఎప్పుడైతే మితండవాదానికి మీరు దిగకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. దేవుని యొక్క ప్రేమ మీకు ఏ విధముగా అయితే జీవించాలని నేర్పుతూ ఉందో, ఆ రక్షకుని యొక్క కరుణ మీపై ఏ విధముగా కురుస్తూ ఉందో అది వారికి తెలియజేయు. వారికి అర్థమయ్యే విధముగా నీవు వారికి ప్రతి మాటను కూడా, నేను లేఖలో వ్రాస్తున్న ప్రతి మాటను కూడా వారికి నీవు వివరించి సువార్త రూపంలో నువ్వు తెలియపరచాలి. వారిని, అలాంటి వారు గొడవలకు వాగ్వాదానికి దిగిన వారితో దైవ సన్నిధిన వారిని తీవ్రముగా హెచ్చరింపుము. ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యాలను మనం ముందుగా ధ్యానించుకుంటూ వెళితే
దయచేసి ఎవ్వరు కూడా అపార్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి వాక్యానుసారంగా. ప్రభువు ఈరోజు ఈ మాటలు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మాటలను ఆలకిస్తున్న నేను నాలో ఉన్నది ఏది వదిలిపెట్టాలి, ఆయన వాక్కు ప్రకారంగా అనుసరించాలంటే ఆయన నుండి నేను ఏమి స్వీకరించాలి? ప్రియ దైవ బిడ్డలారా, కొందరికి వాక్యాన్ని ఆలకించే వారికి ఒక్కొక్క చోట ఆయన మాట గుణపంలా హృదయంలో గుచ్చుకోవచ్చు. ఎందుకంటే దైవ వాక్కు అనేది ప్రతి పాపిని హెచ్చరించే విధంగా ఉంటుంది, కానీ ప్రతి పాపిని బుజ్జగించే విధముగా ఉండదు. బుజ్జగించడం అనగా నువ్వు ఇంకెన్నైనా పాపాలు చెయ్యి, ఏం కాదు అనే విధముగా దేవుని వాక్కు ఉండదు దైవ బిడ్డలారా. అందుకే పౌలు గారు అంటున్నాడు, దైవ సన్నిధిన వారిని తీవ్రముగా హెచ్చరింపుము. తీవ్రముగా అనగా కఠినమైన పదజాలముతో దైవ వాక్కుతో వారిని హెచ్చరింపుము. నీవు మనసులో ఏదో పెట్టుకుని అతని మీద కక్ష సాధించడం కాదు. దైవ వాక్కు మనకి ఏమని తెలియచేస్తూ ఉంది, నీవు ఏమి చేస్తూ ఉన్నావు, దైవ మార్గాన్ని వీడుతూ ఉన్నావా నువ్వు? ఆ వ్యక్తి జీవించే జీవిత విధానాన్ని బట్టి తిమోతి నువ్వు వారిని హెచ్చరింపుము. అట్టి వాదములు మేలు చేయకుండాటే కాక వినువారిని నాశనం చేయును. ఈ వాక్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే నేడు మన సంఘాలలో ఎంతో మంది కూడా వాక్యాన్ని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. వాక్యంలో ఉన్న ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మన హృదయాలంతరంలో చేర్చుకోకుండా మీడి జ్ఞానముతో సరిగా వినకుండా ఆలకించకుండా వాక్యాలను వక్రీకరించేవారు సంఘాలలో ఉన్నారు. కాబట్టి అలాంటి వారి మాటలు విశ్వాసులు ఆలకించినట్లయితే అట్టి వాదములు, అట్టి వారి యొక్క బోధ, అట్టి వారి యొక్క మితండ వాదము వినిన వారిని మేలు చేయకుండానే కాక సర్వనాశనము చేయును. ఓ తిమోతి, ఇది నా బిడ్డలకు నీవు నేటి సంఘంలో తెలియపరచు అని ఆనాటి సంఘానికి పౌలు గారు తిమోతి గారికి రాసినట్లుగా ఈరోజు అదే లేఖతో తిమోతి గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. 15వ వచనం చూడండి. నీవు చేయు పనిని గూర్చి సిగ్గుపడని వాడవుగను దేవుని ఆత్మ సత్య సందేశములు యథాతథముగా బోధించు వాడవుగను నీవు దేవుని దృష్టిలో సంపూర్ణ ఆమోదమును పొందుటకు శ్రమింపుము. నీవు ఎవరో ఏమంటున్నారని నీ మనసులో బాధ పెట్టుకోవక్కు. నీవు చేస్తున్న సేవ ఏదైనా సరే, అది సువార్త పరిచర్య కావచ్చు నేటి రోజుల్లో, లేదా ప్రార్థన చేయడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, లేదా ఆరాధన నడపడం కావచ్చు, దేవాలయంలో సేవ చేయడం కావచ్చు. ప్రతిదీ కూడా దైవ సన్నిధిలో చేయు ప్రతిదీ కూడా దేవునికి సేవ చేయడమే అనబడుతూ ఉంది. వాక్యం చెప్పినంత మాత్రాన దేవుని సేవ చేస్తున్నామని కాదు. ఆలయంలో చీపురు పట్టుకొని ఊడ్చినా కూడా అది దైవ సేవ చేసినట్లుగానే. ఏమంటున్నాడు పౌలు గారు అంటే, నీవు చేయు సేవ అనగా పనిని ఏ పనైనా చేయి, నువ్వు దేవునికి సంబంధించింది, అవమానముగా భరించకూడదు. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని నీ మనసులో నీవు సిగ్గుపడుతున్నట్లుగా భావించకూడదు. ప్రియ దైవ బిడ్డ, ఇది నా ప్రజలకు నీవు తెలియపరచు ఓ తిమోతి అంటూ ఈరోజు ఆ లేఖ ద్వారా తిమోతి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని సత్య సందేశములు యథాతథముగా అనగా కల్పిత గాథలు, కట్టు కథలు, వినువారిని నవ్వించడము, జోకుల ద్వారా కవ్వించడము, నీ యొక్క వాక్య పరిచర్యలో ఇలాంటివి నీవు చేయకూడదు. దేవుని సత్య
సత్యమైన సందేశాన్ని దేవుడు నీకు ఏమైతే పవిత్రాత్మ దేవుడి ద్వారా పవిత్రాత్మ ప్రేరణ ద్వారా ఆయన వాక్కుని నీ నోట పెట్టి ఉన్నాడో ఆ వాక్కునే ప్రకటించు. నీవు ఆ వాక్కును ఎలా ప్రకటించాలి అనగా, పూర్వకాలంలో పాత నిబంధనలో ప్రవక్తలు ఇది యెహోవా వాక్కు అని వారు ఏ విధంగా అయితే ప్రకటించారో, సత్యమైన సువార్తను నీవు బోధించు యథాతథముగా. అందులో ఏ మాత్రము కూడా కల్పిత గాథలు ఉండకూడదు. యథాతథముగా అంటే స్వచ్ఛముగా, నిజముగా, రూఢిగా నీకు వాక్యం ఇలా తెలియపరుస్తూ ఉన్నాడో పవిత్ర ఆత్మదేవుడు, ఆ విధముగా నీకు తెలియపరచు. ఈరోజు మనందరికీ కూడా దేవుడు మాట ఇదే చెప్తూ ఉన్నాడు. మనం ఎక్కడైనా మీటింగ్స్ వెళ్తే లేదా యూట్యూబ్లలో చూస్తే 3 గంటల సేపు ఆరాధన అని ఉంటుంది, ప్రార్థన అని ఉంటుంది, స్వస్థ ప్రార్థనలని ఉంటాయి. మనం సోషల్ మీడియాలో చూడవచ్చు. కానీ వాక్యాలను మనం టైం ప్రకారంగా వాళ్ళు చెప్పిన వాక్యాన్ని బట్టి మనం టైం సెట్ చేసి తీసుకున్నట్లయితే కేవలం 40 నిమిషాలు 50 నిమిషాల కంటే వాక్యం ఉండదు. అన్ని కట్టుకథలే, అన్ని స్టోరీలే. ఇది నీవు చెప్పొద్దు తిమోతి నా బిడ్డలకు. దేవుని వాక్కును జెన్యూన్గా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించు. అప్పుడు వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి ఏమి వదులుకోవాలి నేను అని వారికి వారుగా ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశము ఆలకించిన సువార్తను ఆలకించిన ప్రతి బిడ్డకు కూడా ఒక ఆలోచన వస్తూ ఉంది. ఒక 2 గంటలు కూర్చున్నామా వచ్చేసామా అని ఉండకూడదు దైవ ప్రజలు ఎవ్వరు కూడాను. ఎందుకంటే అంతిమ గడియ ఆసన్నమైనది. మెలకువతో నా వాక్కును ఆలకించు, మెలకువతో ప్రార్థించుమని నా బిడ్డలందరికీ కూడా నీవు తెలియజేయాలి. అప్పుడు తిమోతి ఈ విధంగా నువ్వు ఎలా ప్రకటిస్తావో మన దేవుడు రక్షకుని యొక్క సువార్తను నీవే కాదు ఆలకించిన ప్రతి బిడ్డ కూడాను దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటారంటే, దేవుని దృష్టిలో సంపూర్ణమైన ఆమోదమును పొందుటకు శ్రమించే విధముగా కనబడుతూ ఉంటారు. నా బిడ్డలు తన జీవితాన్ని మలుచుకొనుటకు, సాతాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించుటకు ఈ లోకపరంగా నా బిడ్డలు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు అని ప్రభు ప్రియ దైవ బిడ్డ నీ వైపు నా వైపు మనం చేసే ప్రార్థనను ఆలకించి చూస్తూ అంటాడంట. చాలా గొప్పగా వర్ణించి తెలియజేస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు. కేవలం తిమోతి గారికే వ్రాయడం లేదు ఈ లేఖనం, విశ్వ సృష్టికి తిమోతి ద్వారా తెలియపరచుమని ఈ రోజు మనకు పవిత్రాత్మ యొక్క ప్రేరణ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, 16వ వచనం చూడండి. థ్యాంక్ యూ అమ్మా. 16వ వచనాన్ని గమనించండి. అపవిత్రమును వ్యర్థమునైన సంభాషణములకు దూరముగా ఉండుము. ఏలైనా అట్టి సంభాషణలు మనుషులను మరి ఎక్కువగా భక్తిహీనులను చేయును. అపవిత్రమును వ్యర్థమైన సంభాషణములకు దూరముగా ఉండుము అనగా, ఈ అపవిత్రమైనవి మరియు వ్యర్థమైనవి అన్నీ కూడా ఈ లోక సంబంధమైనవే. వీటితో మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాకపోతే అలాంటివి మనం వినినప్పుడు కానీ, అలాంటి అపవిత్రమైన వ్యర్థమైన సంభాషణలు మనం మాట్లాడినప్పుడు గాని మనకు ఎక్కడా లేని ఆనందం వస్తూ ఉంది. చెవి యొగ్గుతాము, సువార్తను చెవి యొగ్గి ఆలకించమేమో కానీ వ్యర్థమైన మాటలను, అపవిత్రమైన మాటలను, కార్యములను చూచుటకు మన కన్నులు ఉత్సాహం చూపిస్తాయంట. వినుటకు మన వీణులు చెవి యొగ్గుతాయంట. కానీ
తిమోతి, నా బిడ్డలకు నువ్వు తెలియచేయనది ఏమనగా, నీవు అపవిత్రమైన వాటి గురించి, వ్యర్థమైన వాటి గురించి సంభాషణలు కావచ్చు, కార్యాలు కావచ్చు, ఏదైనా సరే వాటన్నిటికీ కూడా దూరముగా ఉండుమని సువార్తగా, దేవుని వాక్కుగా ప్రకటించు. అలాంటి వాటిని స్వీకరించువారు, వినువారు, ఆలకించువారు, చూచువారు ఎలా ఉంటారంటే, వారు చెడిపోయినదే కాకుండా, వారు భక్తిహీనులు అవడమే కాకుండా, వారు వినిన దానికి ఇంకా రెండింతలుగా వారి ఆలోచన విధానంగా కల్పితముగా కల్పించుకొని ఎంతో మందికి, మరీ ఎక్కువ మందికి వాటిని తెలియజేస్తూ వారందరినీ కూడా భక్తిహీనులుగా చేయుచున్నారు అని పునీత పౌలు గారు ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇలాంటివి జరుగుతలేవు అమ్మా ఈ రోజుల్లో? చెప్పండి అమ్మ, ఎవరన్నా. కనుక ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆలకించి గత జీవితంలో మనం ఇలాంటి పొరపాటు ఏమైనా చేసి ఉన్నామా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు పౌలు గారు ఈ లేఖ ద్వారా. సమయం మించిపోలేదు, అంత్యకాలం ఆసన్నమవుతున్నది. కాబట్టి నా బిడ్డ, నీవు జాగరూకులయ్యుండుము, మారు మనసు పొందుము, అలాంటి సంభాషణలకు నీవు దూరముగా ఉండుము. చాలా గొప్ప మట్టమ్మ ఇది. చూడమ్మా 17వ వచనము, కొరుకుడు పుండులాగా వారి మాటలే వారిని తిరివేయును. ఇలా మనం ఆ మాటలకు మనం ఎప్పుడైతే అలవాటు పడి ఉంటామో, లేదా ఆ మాటలను మాట్లాడు వారిగా ఉంటామో, ఆ మాటల ద్వారా భక్తి పరులను కూడా భక్తిహీనులుగా మార్చగలుగుతూ ఉన్నాము. భక్తిహీనులుగా మార్చడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చికి వెళ్ళాలనుకుంటాడు ఒకతను, లేదా ఒక స్త్రీ, ఒక బిడ్డ. అప్పుడు ఒక అతను వాళ్ళ ఇంటికి వస్తాడు. చాలా ప్రియమైన వాడు, ప్రేమ కలవాడు. అతను రాగానే, ఎక్కడికి వెళ్తున్నాడు? చర్చికి వెళ్తున్నాను ఆలయానికంటే. ఇప్పుడేం వెళ్తావులే, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది చెప్పడానికి, కూర్చో అంటే బిడ్డ దానికి మనం చెవి ఎగ్గుతాం. ఎప్పుడైతే అలాంటి విషయాలకు మనం చెవి ఎగ్గుతామో అది మనకు కొరుకుడు పుండులా తయారవుతూ ఉందంట. ఇక్కడ మనం కొరుకుడు పుండు అంటే ఏంటి అంటే, అది రాజుల కాలంలో అయితే దీనిని రాచపుండు అంటాం. నేటి కాలంలో అయితే ఇది మనకు పైకి అగుపడదు. ఒక క్యాన్సర్ వ్యాధి అనుకోవచ్చు దీన్ని, ఒక బోన్ క్యాన్సర్ అనుకోవచ్చు. ఇది అది రోజు రోజు మనిషిని తినివేస్తూనే ఉంటుంది. అంత భయంకరమైనదంట. అలాంటి మాటలు మాట్లాడేవారు కానీ, అలాంటి మాటలను ఆలకించేవారు కానీ, వారిని ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారో వారినే ఒక బోన్ క్యాన్సర్ లా, లేదా ఒక కొరుకుడు పుండులా, అంటే ఒక రాచ పుండులా తినివేస్తూ ఉందంట వారిని. చాలా భయంకరమైన వ్యాధమ్మ ఇది. ఎంత భయంకరం అంటే మరణం వరకు తీసుకువెళ్లే భయంకరమైన వ్యాధితో పోలుస్తూ ఉన్నాడు. చెప్పుడు మాటలు వినుడు, వ్యర్థమైన మాటలను ఆలకించడం, దానికి ఇంకా 2-3 జోడించి ఎదుటి వారిని అవమానపరిచే విధంగా మరో నలుగురికి తెలియపరచడం. ఈ వ్యాధి వారికి సోకి, అది వ్యాధితో పోలుస్తూ ఉన్నాడు పౌలు గారు. అది వారినే చివరికి తినివేస్తూ ఉంది. ఆ శాపం వారికే తగులుతూ ఉంది. ఇది నా బిడ్డలకు తెలియచేయి తిమోతి అంటూ ఇనుప సంఖ్యలలో బంధింపబడి, శిరసాలలో బంధింపబడి రాస్తున్న లేఖ ఇది. 18 చూడనమ్మా, తిమోతి 2వ తిమోతి గారికి రాసిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనం గమనించండి. ఇప్పటి వరకు మనము 2వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయం 2వ వచనము, నీవు వాక్యమును బోధింపుము,
అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము. పెద్ద బాధ్యత తిమోతి గారికి అప్పగిస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీవు వాక్యమును బోధింపుము. ఎలా బోధింపాలి నీ వాక్యమును? ఒక నలుగురు కూర్చున్న చోట నీవు వెళ్తావు కావచ్చు. అప్పుడు నీ మనసులో ఏమనుకుంటావంటే, ఇప్పుడేంటి వీరికి వాక్యం బోధించాలా, నేను ఆలకిస్తారో లేదో, లేదా వాక్యం బోధిస్తే నెగిటివ్ గా అర్థం చేసుకుంటారేమో. ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తాయి. కేవలం సువార్త పరిచర్య చేయ వారికే కాదు, ప్రార్థన చేసే వారికి కూడా వారి గృహాలలో ప్రార్థనకు ఆహ్వానించినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మనసులు అనుకుంటూ ఉంటారు. కానీ తిమోతికి పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, తిమోతి, నీ ఇష్ట ప్రకారం కాదు, నువ్వు ప్రార్థన చేసినా, పాటలు పాడినా, వాక్య పరిచర్య చేసినా, అది ఏమి చేసినా కూడా పవిత్రాత్మ దేవుని యొక్క ఆశీర్వాదం నీలోనే ఉంటే, పవిత్రాత్మ దేవుని యొక్క ఆజ్ఞ నీకు ఇస్తూ ఉన్నాడు. ఇది నీవు అనుకూల సమయం కాదనుకుంటున్నావేమో, నీవు ఈ చోట పాట పాడితే వాళ్ళు ఏమన్నా అంటారనుకుంటున్నామేమో, ప్రార్థన చేస్తే ఏమైనా నెగిటివ్ గా ఫీల్ అవుతారనుకుంటున్నావేమో, ప్రార్థన చేస్తే నీకు విరుద్ధంగా లేస్తారనుకుంటున్నావేమో. తిమోతి, అనుకూల సమయములందును ప్రతికూల సమయమందును దానిని కొనసాగింపుమని పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞని పాటించినట్లయితే నీకొచ్చే అవమానం కావచ్చు, ఏదైనా సరే ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడికే చెందుతూ ఉంది. వారు అర్పించే స్తుతి ఆరాధన ఎలా పవిత్రాత్మ సర్వేశ్వరుని చేరుతూ ఉందో, వారు నిన్ను అవమానించినా కూడా ఆ అవమానం కూడా దేవునికే చెందుతూ ఉంది. నీవెలా అనుకుంటున్నావు ఇది అనుకూల సమయం కాదు అని? దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడంటే నీవు అనుకూల సమయం కాదు అనుకుంటున్నావంటే సైతానుకు నీవు బానిస కాబోతూ ఉన్నావని గుర్తుంచుకో ప్రియ దైవ బిడ్డ అంటున్నాడు. ఈరోజు మనందరికి కూడా ఇదే మాట చెబుతూ ఉన్నాడు. చాలా మందికి ఇలాంటి సందర్భాలు ఎదురై ఉంటాయి. వాక్యం చెప్పని పరిస్థితిలో వెనుదిరిగి వచ్చిన రోజులు కూడా ఉంటాయి. ప్రార్థన గృహానికి ప్రార్థన చేయాలని వెళ్తారు, కానీ అక్కడ పరిస్థితిని చూసి వెనుతిరిగిన సందర్భాలు కూడా ఉండవచ్చు. దైవ బిడ్డలారా, అదే ఈరోజు మనకు తెలియచేస్తున్నాడు దేవుడు. నేను నిన్ను ఆ గృహానికి పంపించాను, అది అనుకూల సమయం కాదని వేలా అనుకుంటూ ఉన్నావు. ఇది మనకు తెలియదు దైవ బిడ్డ. సాతానుకు మనం పూర్తిగా బందీలమవుతాం అక్కడ. కాబట్టి వాక్యాన్ని ప్రకటించలేకపోవచ్చు, ప్రార్థన చేయలేకపోవచ్చు. కాబట్టి దైవ బిడ్డలారా, మనము మన రక్షకుని మాట ఆలకించాలి. ఒక వ్యక్తి నిన్ను హసాయించుకున్నాడా, నీ మొహం మీదనే మాట్లాడా, వాక్యం నువ్వు చెప్పడం ఏంటి, నాకు తెలియదా అని అంటున్నాడా, నీవు దాన్ని పట్టించుకోవాకు అంటున్నాడు. నీలో ఉన్న దేవుణ్ణి అంటున్నాడు అనుకో నీవు ప్రియ దైవ బిడ్డ. కానీ దేవుని వాక్యము ప్రకటింపబడాలి. ఇది ఈరోజు మనకు నేర్పుతూ ఉన్నాడు ప్రభు. చూడండి అమ్మ, 3వ వచనం, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. ప్రజలు సత్యబోధన ఆలకింపని సమయం వచ్చును, దురద చెవులు గలవారై తమ ఇచ్చము వచ్చినట్లు తమకు నచ్చిన వాణినే బోధించు పెక్కువ మంది బోధకులను వారు చేరదీయుదురు. ముందు రోజులలో ఎలా జరగబోతూ ఉందంటే, తిమోతి, సత్యబోధను ఆలకింపని సమయం, ఆ రోజులు రాబోతూ ఉన్నాయి. నీవు సత్యబోధనే బోధిస్తూ ఉన్నావు కదా, అది ఎవరికి కూడా ఇష్టం అనిపించదు. ఎందుకనగా దేవుని వాక్కు అనగా హెచ్చరించడమే. పాపి, నీ మనసు మార్చుకో అని హెచ్చరించడమే. కాబట్టి ఆ బోధ చాలా మందికి నచ్చదు. ఆ సత్యబోధను ఆలకించు వారు కరువైపోతారు. ఎప్పుడైతే సత్యబోధన ఆలకించే వారు కరువవుతారో కపట బోధకులు బయలుదేరుతారు.
జనాల నాడిని కనుగొంటారు. వీరు ఎలా సువార్తను చెబితే ఆలకిస్తారు? ఒక 2 గంటల సేపు కూర్చున్న చోట నుండి లేవకుండా అని జనాల నాడిని దొరకబెడతారు. కపట బోధకులు రానున్నారు. వారు దురద చెవులు గారవారై ఉంటారు, ఆలకించేవారు. ఎందుకంటే ఆలకించే వారిని పొగడాలి, సంతోష పెట్టాలి. ఆకాశ వాక్యులను విప్పి పట్టరానంతా సంపద నీకు కురిపిస్తాడు దేవుడు అని చెప్పేవాళ్ళు కావాలి. కానీ నీవు పాపివి ప్రియ దైవ బిడ్డ, నీవు మారు మనసు పొందు అని చెప్పే దైవ సేవకుడంటే ఇష్టపడిన రోజులు రాబోతూ ఉన్నాయి. అమ్మా, ఎవ్వరు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు తల్లి, నేను వాక్యపరంగా మీకు వివరిస్తున్నానమ్మా. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు ఎవ్వరు కూడా. ఇది కొంచెం అంటే మనం ఎవరమైనా సరే ఈ వాక్యాలు ఆలకించేవారు అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే వారికి గుణపములా గుచ్చుకుంటూ ఉందంట గుండెలో. చూడండి, ప్రజలు సత్యబోధన ఆలకింపని సమయం వచ్చును, దురద చెవులు కలవారై తమ ఇచ్చము వచ్చినట్లు తమకు నచ్చిన వారినే బోధించు పెక్కు మంది బోధకులను వారు చేరదీదురు. ఈ గురువుకి ప్రసంగం చెప్పరాదు. ప్రసంగం చెప్పితే అన్నీ కూడా వినాశనమైన మాటలే మాట్లాడతాడు ఈ గురువు అని గురువులను ఒక్కోసారి మనం ద్వేషిస్తూ ఉంటాం. కానీ ఈ గురువు మాత్రం ప్రసంగం చెప్తే సాక్షాత్ స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అని మరొక గురువును పొగుడుతాం. కొన్ని విచారణలు విన్నాను దైవ బిడ్డలారా, చాలా బాధ కలిగించే మాట ఏంటంటే, విచారణకర్తల దగ్గరికి వెళ్ళి, ఫాదర్ మాకు ఆ గురువుని పంపించకండి, నెక్స్ట్ టైం వేరే గురువుని పంపించండి ఫాదర్ అన్నవారు నేను విన్నాను దైవ బిడ్డలారా. వారికి ఏమర్థమవుతోంది అక్కడ? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అభిషేకం పొందిన గురువు చెప్పే సువార్త వాక్యము నీకెందుకు నచ్చడం లేదు? గురువులో లోపముందా లేదా నీలో సాతానుందా? ఇలాంటి వారిని చూశాను, ఇలాంటి వారి మాటలు విన్నాను నేను. అప్పుడు ఒక గురువు అన్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, నీవు గురువు గురించి ఆలయానికి వెళ్తున్నావా, దేవుడి గురించి వెళ్తున్నావా అని ప్రశ్నించాడు ఆ గురువు. ఎవరి గురించి నీవు ఆలయానికి వెళ్తూ ఉన్నావు? ఈ గురువు వద్దు, ఆ గురువుని పంపించండి ఫాదర్ అని ఎట్లా అడుగుతున్నారు మీరు? సమయానుకూలతను బట్టి నేను పంపిస్తాను, మీరు చెప్పగానే నేను పంపివ్వను అని నా ముందు గద్దించాడు ఫాదర్ గారు. నా మనసులో నేను ఆయనకు పాదాభివందనం చేశాను, నా మనసు ద్వారా ఫాదర్కి. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తూ ఉంది? ఈ రోజు మనం ఎక్కడ చూసినా కూడా మీటింగ్స్లలో ఏ విధంగా సువార్త ప్రకటిస్తున్నారో మనం సోషల్ మీడియాలో గమనించవచ్చు ప్రియ దైవ బిడ్డలారా. వారు సత్యబోధన ప్రకటించడం లేదు అంటున్నాడు పౌలు. అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి తిమోతి అంటున్నాడు. అలాంటి వారి యొక్క ప్రసంగాలు వినుటకు ప్రజలు దురద చెవులుగా గలవారిగా అలవాటు పడతారంటున్నారు. దురద చెవులు అంటే వారు చెప్పే మాట సమ్మగా ఉంటుందంట చెవులకి. దురద చెవులు అంటే అది. వారు ఇష్టము వచ్చినట్లు వారికి నచ్చిన వారిని వారికి అనుకూలంగా బోధ చేయాలి, జనాలకు అనుకూలంగా బోధ చేయాలి, వారిని సంతోష పెట్టే విధంగా ఉండాలి సువార్త. అలాంటి బోధకుల్ని ఎన్నుకుంటారంట వీరు. ఆ రోజులు రాబోతూ ఉన్నాయి, వేలాది మంది వెళ్తారంట అలాంటి సువార్త వినడానికి. మనం చూసినట్లయితే ఒక్కోసారి టీవీలలో గాని లేదా మొబైల్స్లలో గాని గ్రౌండ్ పట్టనంతగా, ఇసుక వేస్తే రాలనంతగా ఉంటారంట ప్రియ దైవ బిడ్డలారా. వారందరినీ దేనితో వర్ణిస్తున్నాడు పౌలు గారు? దురద చెవులు గల వారితో వర్ణిస్తూ ఉన్నాడు. వారు కపట బోధకులు. కానీ తిమోతి, నీవు సత్య సువార్తను మాత్రమే ప్రకటించు. ఒక్కరు ఆలకించినా చాలు, ఒక్కరు మారు మనసు పొందినా చాలు.
99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు మన యేసయ్య వెళ్ళినట్టు నీవు వెళ్ళుము. అవిశ్వాసముతో ఉన్న 99 గొర్రెలు చూసి నువ్వు సంతోషించకము, నీ వాక్కు వింటున్నారని. చాలా కఠినమైన మాటలమ్మా ఇవి. 4వ వచనం చూడండి. సత్యమును వినుట వదిలి కట్టుకథల వైపు వెళ్ళుదురు. ఇది వాక్య ప్రకారంగా నేను ప్రకటిస్తున్నానమ్మా. ఎందుకంటే మనం అందరం కూడా మారు మనసు పొందాలి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి. మన ప్రార్థన విధానం ఎలా ఉందో మనకు తెలియాలి. మన వాక్యాన్ని ఆలకించిన వాక్యాన్ని మన హృదయాంతరంగాలకు ఎంతవరకు చేర్చుకుంటున్నాం అనేది నెగటివ్ పాజిటివ్ 2 విన్నప్పుడే మనకు తెలుస్తూ ఉందమ్మా. కాబట్టి సత్యమును వినుట వదిలి కట్టుకథల వైపు వెళ్ళు రోజులు వస్తూ ఉన్నాయి. ఈ రోజులను మనం ఈ రోజుల్లో చూస్తున్నాం తల్లి. 5వ వచనం చూడండి. కాని అన్ని విషయములందునూ నీవు జాగ్రత్తగా ఉండుము, కష్టములను సహించి సువార్త ప్రచారం చేయొచ్చు, దేవుని సేవకుడుగా నీ విధిని సక్రముగా నెరవేర్చుము. గొప్ప మాట ఇది. ఇది మనందరం కూడా పాటించాలి. వాక్యాన్ని వినువారు కావచ్చు, లేదా వాక్యాన్ని ప్రకటించేవారు కావచ్చు. అన్ని విషయములందునూ నీవు జాగ్రత్తగా ఉండుము అనగా ప్రతి దైవ సేవకుడు చెప్పే వాక్యాన్ని మనం అందరం కూడా ఆలకించాలి. మనకి చివరి జడ్జిమెంట్, మనకి చివరి ఆన్సర్ ఏందయ్యా అంటే బైబిల్ గ్రంథాన్ని చూడాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా ఈ బ్రదర్ వాక్య పరిచయం చేస్తున్నాడా, లేదా మమ్మల్ని మెప్పించుటకు ఒప్పించుటకు కట్టుకథలు ఏమైనా చెబుతూ ఉన్నాడా అని మీరు ఎవరిని అడగాలంటే దేవుడినే అడగాలి. దేవుడు ఎవరు? బైబిల్. ప్రతి సమస్యను కూడా మనకు వివరంగా తెలియచెప్పేదే బైబిల్ గ్రంథం. అందరి మాటలు ఆలకించాలి, కానీ చివరికి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడాలి. నేను విన్న వాక్యము ఎంతవరకు కరెక్ట్, ఆ బ్రదర్ చెప్పింది అని. ఒకవేళ అతను చెప్పిన వాక్యం దుర్బోధ అయినట్టయితే అతని బోధ అది మన మనసు నుంచి తీసివేయాలి. దైవ బిడ్డ వారు ఎవరైనా కానీ, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పని, కానీ మన హృదయాంతరంగంలోంచి దాన్ని తొలగించేసేయాలి. అన్ని విషయములందునూ నీవు జాగ్రత్తగా ఉండము, కష్టములను సహించి సువార్త ప్రచారం చేయొచ్చు, దేవుని సేవకుడిగా నీ విధిని సక్రముగా నెరవేర్చుము అని పౌలు గారు తిమోతి గారికి ఏ విధంగా తెలియజేస్తున్నాడో, తిమోతి గారు కూడా మనందరికీ కూడా ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి నీ యొక్క మాటలను, నీ వాక్కును తండ్రి ఆలకించిన మా అందరినీ కూడా దీవించు తండ్రి. ప్రభువా, మాలో ఉన్న సర్వ సైతాను శోధనను తీసివేయి తండ్రి. ప్రభువా, మా గృహాలలో శాంతి లేదయ్యా, అనారోగ్యంతో ఉన్నాము తండ్రి. ప్రభువా, ఆర్థిక సమస్యలే ఉన్నామయ్యా. ఎంతో మంది బోధకులు చెప్పగా వింటున్నాము తండ్రి. ఏది నిజమైన బోధో తేల్చుకోలేక, ఆలోచించుకోలేక సతమతం అవుతున్నాము తండ్రి. ప్రభువా, మీ యొక్క పవిత్ర ఆత్మశక్తిని మా అందరిలో నింపు తండ్రి. ప్రభువా, మాలో ఉన్న సర్వ వ్యాధి బాధలన్నిటినీ తీసివేసి ప్రభువా, పవిత్ర ఆత్మశక్తితో మమ్మందరి నింపి నీ వాక్కు చిత్త ప్రకారం జీవిత ధన్యతను మా అందరికీ దయచేయి తండ్రి. సకల పునీతులారా, పునీత అంతోని వారా, అమ్మా లోకమాత మరియ తల్లి, పునీత జోజప్ప గారా, మీ అందరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ గ్రూపులో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనలను, విన్నపములను, కోరికలను తండ్రి యేసయ్య హస్తంలో ఉంచారని నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్.